ఏపీ టూరిస్ట్ క్యాపిటల్ విశాఖ నగరం ఇప్పుడు క్రూజ్ హబ్గా మారుతుంది. విశాఖపట్నంకి దాదాపు 1750 మంది ప్రయాణికులు, 600 మంది సిబ్బందిని తీసుకువచ్చింది కార్డెలియా క్రూజ్. ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ క్రూజ్లను ప్రోత్సహిస్తున్నాయి. గత పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధిలో భాగంగా విశాఖని క్రూజ్ హబ్గా మార్చేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏడాదికి 3 సార్లు ట్రిప్స్ను పెంచాలని నిర్వాహకులని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. క్రూయిజ్ షిప్లో ముఖ్యంగా దాదాపుగా 2600 మంది ఒకేసారి ప్రయాణం చేయొచ్చు. అంత భారీ నౌక ఇది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనం ఈ ఏరియా సెంటర్ ఆఫ్ ది షిప్ దగ్గర ఉన్నాము. ఈ ఏరియా నుంచి చూస్తే కనుక లిఫ్ట్స్ కానీ మొత్తం 11 డెక్స్లో ఈ షిప్ అనేది నిర్మించడం జరిగింది. మొత్తం 11 డెక్స్ ఉంటాయి. 11 డెక్స్లోని కూడా 1950 మంది ప్రయాణికులు ఉంటే కనుక మిగతా వాళ్ళంతా క్రూ వాళ్ళంతా కూడా ఉంటారు. ఇక్కడ రూమ్స్ చూస్తున్నాం మనం ప్రస్తుతం. క్యాబిన్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ క్యాబిన్స్ చూస్తే కనుక లైక్ 5 స్టార్ హోటల్ రూమ్స్ అంటే 750 రూమ్స్ ఆల్రెడీ ఇందులో డిఫరెంట్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఎట్లాగంటే ప్రీమియం రూమ్స్, సూట్ రూమ్స్, అలాగే మిగతా మొత్తం డెక్స్ అన్నిటిలోని కూడా 4th and 5th డెక్స్లో రెస్టారెంట్స్ ఉంటాయి. అలాగే 10 టాప్ డెక్లో స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇట్లాగే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే కనుక అసలు ఎంత అద్భుతంగా ఈ షిప్ అండ్ క్రూజ్ జర్నీ అనేది ఉంటుందని అంటే అసలు మనం చూడొచ్చు. ఈ ఒక్కొక్క రూమ్లోని కూడా అన్నీ కూడా ఆల్ ఫెసిలిటీస్తో ఉంటాయి. అంటే డిఫరెంట్ ప్యాకేజ్లో రూమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మనం చూడొచ్చు ఒక్కొక్క డెక్లోని కూడా మొత్తంగా 1950 మంది ప్రయాణికులతో మిగతా క్రూజ్ సిబ్బందితో ఈ క్రూజ్ షిప్ అనేది జర్నీ చేస్తూ ఉంది. ప్రస్తుతం వైజాగ్ టు చెన్నై, పాండిచ్చేరి అలాగే మిగతా డెస్టినేషన్ కూడా రాబోయే రోజుల్లో క్రూజ్ అనేది రాబోతుంది. అయితే ఈ క్రూజ్ మాత్రం 11 డెక్స్తో మొత్తంగా 2600 మంది ప్రయాణికులతో ప్రస్తుతం చెన్నై నుంచి వైజాగ్ చేరుకుంది. మరి ఇలాంటి జర్నీ చూస్తే కనుక పబ్లిక్ అంతా కూడా చాలా అమేజింగ్ అనడం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పబ్లిక్ అంతా కూడా పర్యాటకులు కానీ మళ్ళీ ఇలాంటి జర్నీస్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక 11 డెక్స్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కూడా క్రూయిజ్ టూరిస్టులు అంతా కూడా వైజాగ్కి చేరుకున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాజుతో అనురాధ, HM TV, విశాఖ.